ఇయలో నీళ్ళ గురించి, గోదావరి కృష్ణా నీళ్ళ గురించి మీరు నీతులు చెప్తే ఎట్లన్నాయా? మీరు నీతులు మాట్లాడితే ఎట్లా? అర్థం కాలే. గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు, అవిటి గురించి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి తెప్పించుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తెప్పించుకొని మాట్లాడుకొని అలాయి బలాయిలు తీసుకొని ఇంట్లో కూర్చుండి గంటల సేపు మాట్లాడుకొని నీళ్లు, గోదావరి నీళ్లను, మిగులు నీళ్లు 3000 టీఎంసీలు ఉన్నాయి, మిగులు నీళ్ళని చెప్పింది నువ్వే కదా. కృష్ణా నీళ్లు అవన్నీ కూడా తీసుకపోంగా కూడా 10 ఏళ్ళు నోరు మూసుకొని కూర్చున్నవే. ఏం చేసావప్పుడు? అదేవిధంగా రోజా గారింటికి పోయి నీ రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది నువ్వు కాదా? ఒక్కరోజు భోజనం పెట్టినందుకు రోజా గారింటికాడ మీ నాయన కేసీఆర్ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పింది కేసీఆర్ కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్లో కూర్చుండి ఏం చర్చలు పెట్టుకుంటారే ఆ రోజు? ఆంధ్రనే కదా. ఆంధ్ర ముఖ్యమంత్రితోని మీ కేసీఆర్, కేటీఆర్ మీరంతా కూర్చుని పెట్టుకొని చర్చలు జరిపింది ఎందుకోసమో? ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మహబూబాద్ పోయి 11 మంది తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీద కాల్పులు జరిపి కాళ్ళు ఇరుక్కొడితే వాళ్ళు జైల్లో హాస్పిటల్లో పడ్డారు. అది గుర్తు మర్చిపోయినరా మీరు? ఇంటికి తెప్పించుకొని హాయిగా కూర్చున్న పెట్టుకొని మాట్లాడింది అది గుర్తు చేస్తున్నా మీకు. ఆనాడు ఎటుపోయింది ఈ విషయము? ఆనాడు ఎటుపోయింది అని అడుగుతున్నా. అన్నిటికీ ప్రతిదానికి సమాధానాలు ఉన్నాయి ఇక్కడ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కేటీఆర్. మీరేదో సంసార్లు అయినట్టు, మీరేదో చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గిట్ట ముచ్చడి పెట్టిండు అనుకుంటున్నాం. ఏంది ఏడ కూర్చోబెట్టి ముచ్చడి పెట్టిండ్రు? స్టార్ట్కు ముచ్చడి పెట్టిండా? ఇంట్లో కూర్చొని భోజనాలు పెట్టి ఆ ఇంట్లో కూర్చొని చర్చలు పెట్టిండా? నీలాగా బాజప్తుగా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ ఆయన కేంద్ర మంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రి మధ్యలో కూర్చుండబెట్టుకొని ఈ యొక్క వచ్చే జలాల గురించి మాట్లాడాడు. మా గోదావరి నీళ్ళ గురించి, కృష్ణా నీళ్ళ గురించి, ఇవన్నిటి గురించి చర్చ పెట్టారాడ. మొత్తం అధికారులు ఉన్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ గారు ఉన్నారు. మీడియా ఉన్నది. అందరి సమక్షంలో చర్చలు పెట్టారు. మాకొచ్చే వాటెంత, మీ ఆంధ్రకు వచ్చే వాటెంత నీళ్లు అందరి ముందు చర్చ పెట్టారు. నువ్వెక్కడ పెట్టివా చర్చ? కేసీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టండు? కేటీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టిండు నీళ్ళ గురించి? హరీష్ రావు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడ పెట్టారు మీరు చర్చ? కేసీఆర్ ఇంట్లో, ప్రగతి భవన్ లో. నీళ్ల వాటల గురించి నీ ఇంట్లో చర్చలు పెడతావా జగన్మోహన్ రెడ్డితోని? ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ నువ్వున్నావు, మీ బాగున్నాడు హరీష్ రావు, మీరు ప్రగతి భవన్ లో కూర్చొని పెట్టి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినరు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పంచాయతీ పెట్టాడు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పంచాయతీ జరిగేది. వాస్తవాలు మాట్లాడుకోవాలని, మా తెలంగాణ హక్కులు, మా తెలంగాణకు వచ్చే వాటా, నీళ్ల వాటా ఇగో ఇంత వస్తుందని జబర్దస్తి కూర్చుండి మా వాటాకి ఇది వస్తుంది నీళ్లు, మా వాటా మాకు ఇవ్వవలసిందని చెప్పి కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి కేంద్ర మంత్రి దగ్గర మాట్లాడారు. అది గుర్తుపెట్టుకో. స్టార్ట్కు మాట్లాడలే.
భాజపా మీడియా ఉంది, అధికారులు ఉన్నారు, వాళ్ళ ముందట చర్చ జరిగిందయ్యా. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుకుంటా బతుకుతారు? హరీష్ రావు నోట్లకి వెళ్ళితే అబద్ధం, మోసం. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, ఇంకా కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది బాగుండదు. ఎందుకంటే ఈ నీళ్ల విషయం కేసీఆర్ ఉన్నప్పటి నుండే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మిగులు జలాలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. మిగులు నీళ్లు 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు తీసుకపోగా చూసుకుంటా కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. కేంద్ర ప్రభుత్వం పిలిస్తే కూడా ఓలైనా హరీష్ రావును అధికారులను పంపించాడు తప్ప ఏనాడు ముఖ్యమంత్రిగా హాజరై మాకొచ్చే నీళ్ల వాట గిరి అని చెప్పి మాట్లాడలే. అటువంటి వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏందయ్యా నాకు అర్థం కాలే. ఆ రోజు ఏం చేసిండ్రు? మీరు ఏం పీకిరయ్యా ఆనాడు? ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకొచ్చే వాట గిది, మా నీళ్లు గివి, గోదావరి నుంచి కృష్ణా నుంచి మాకొచ్చే నీళ్లు గివి అని చెప్పి మా వాట గిది, ఇగో ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నాయి, ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వాట గిది, మాకు నీళ్లు వచ్చేది గిది, నిధులు వచ్చేది గిది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మరి ఆ రోజు మీరేం చేశారు? మీరెప్పుడు కూడా ఇంట్లో ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో తెలంగాణ రాకముందు కూడా గుర్తు చేస్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి 12 గంటలకు పోయి 2 గంటల దాకా మాట్లాడిండు 2012లో. గుర్తు చేస్తున్నా నేను. ఇయలో ఆంధ్ర వాళ్ళకు నీళ్ళు ఇస్తాడు, చంద్రబాబు నాయుడికి నీళ్ళు ఇస్తాడు. ఎవరయ్యా ఆంధ్రతో చౌపతి చేసింది? ఆంధ్ర వాళ్ళతో చౌపతి చేసింది ఎవరయ్యా? కేటీఆర్ నువ్వు కాదా? మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చింది ఎవరయ్యా? మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్ర కాదా? ఇయ్యల్లో నీ ప్రగతి భవన్ లో చుట్టున్నటువంటి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉండరు కదా 10 ఏళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను. ఇది వాస్తవం కాదా? మరి అవన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఏందయ్యా? ప్రతి కాంట్రాక్ట్ తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ ఉన్నదో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. భూములో దారదత్తం చేశారు ఆంధ్ర వాళ్ళ బడాబాబులకు. ఇది వాస్తవం కాదా? తోట చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని చేసి 400 ఎకరాలు ఆయనకు ప్రభుత్వం దారదత్తం చేయలేదా? ఇది వాస్తవం కాదా? రికార్డుకి ఎక్కించి బాజప్తుగా పాస్బుక్లు ఇచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ మీ చరిత్ర చాలా ఉన్నాయా? మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ బెనిఫిట్ జరగాలి. ఆంధ్ర బడాబాబులు వచ్చి ఆంధ్ర బడాబాబులు ప్రతి శాఖలో పెట్టుకున్నారు మీరు ఏజెంట్లుగా. రియల్ ఎస్టేట్ లో వాళ్ళనే పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆంధ్ర వాళ్ళనే పెట్టించి నడిపించుకున్నారు. వాళ్ళతోనే లావాదేవీలు జరిగినాయి మీకు. ఇయ్యలో 3 లక్షల కోట్లు దోశారు తెలంగాణ సంపదను. అవన్నిటిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కేటీఆర్. ఇయ్యలో 42% కులగణన చేసి 42% బీసీలకు క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ లో తీర్మానం చేశారు. క్యాబినెట్ ఆమోదం పొందింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ కు పంపారు. మరి మీరు ఏనాడన్న 10 ఏళ్ల బీసీల గురించి మాట్లాడినరా కేటీఆర్? బీసీల గురించి ఒక్క రోజన్నా 10 ఏళ్లలో మాట్లాడారా? ఎస్సీల గురించి మాట్లాడారా? ఎస్టీల గురించి మాట్లాడారా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ తీసుకొస్తారని మోసం చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ మోసాలు చేశారు. మోసాలు మీరు చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇంకేమంటుండు కేటీఆర్? ఏదో మేడిగడ్డకు రండి, అక్కడ చర్చ పెట్టుకుందాం.
నువ్వేమన్నా ఎమ్మెల్యేవా లేకుంటే ఏమన్నా మున్సిపాల్లో పనిచేస్తావా? నువ్వు నాకు అర్థం కాలే. అసలు నువ్వు ఎమ్మెల్యేవా? ఎమ్మెల్యే అయితే నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ నీకు లేదు. ఖబర్దార్ చెప్తున్నా. నీకు మా